ఇక 2 మానసిక బాధలు చెప్దాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను, సమయం లేదు కాబట్టి. మానసిక బాధలకి కుటుంబంలో ఎవరొకళ్ళు మిమ్మల్ని బాధ పెడుతుంటారు. భర్తో, భార్యో, తోటికోళ్ళో, ఆడపడుచో, ఒకరి సర్కిల్లో. వాళ్ళని మీరు వదిలించుకోలేరు, తగిలించుకోలేరు. ఆస్తి లాగేసుకుని ఉంటారు, ఏదో సంథింగ్. ఎక్కువ మహిళలు ఎక్కువ భర్త వల్ల బాధపడుతుంటారు కదా, అది చెప్తాను. ఒక ఆమె భర్త చాలా దారుణంగా ట్రీట్ చేస్తాడు. మేము పేర్లు చెప్పాం, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. మా దగ్గరకు వచ్చిన కేసుల తాలూకు ఎగ్జాంపుల్ చెప్తాం. వాళ్ళు ఎంత టార్చర్ అంటే, ఆమెని బాగా ఆస్తుంది కానీ అడుగు తినలో చేస్తుంటాడు. ఓకే, ఆమెను కర్మధ్యానం చేయమంటే ఆమె చేస్తే, దీన్ని కర్మధ్యానం అంటారు, కళ్ళ ద్వారా చూసేది. ఆమె చూస్తే ఆమెకి ఏం కనపడింది తెలుసా? ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ రోడ్డు మీద భిక్షాటం చేస్తూ కనపడుతుంది. ఆ స్త్రీని బయటికి గెంటేసి తలుపేసింది వీరాది వీరుడు ఒకడున్నాడు. ఎవడా వీరాది వీరుడు? ఈమెనే. ఆ స్త్రీ ఇప్పుడు భర్తగా తిరిగి వచ్చి ఈమెకి నానా టార్చర్ సినిమా చూపిస్తుంటాడు. నేను చెప్పాను, అమ్మ చూసావు కదా అంటే, నిజంగా సార్ నేను ఇంకా వీడు చేసేది చాలా తక్కువ నేను చేసిన దాంతో పోలిస్తే. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఏం చేయాలి సార్ అందే. రోజు అతనాత్మ క్షమాపణ చెప్పు, ఇతనాత్మకి క్షమాపణ ఇవ్వు. గుర్తుపెట్టుకోండి, అక్కడ క్షమాపణ అడగాలి. కల్లో కనపడుతుంది కదా, వాళ్ళకి క్షమాపణ అడగాలి, వీళ్ళకి క్షమాపణ ఇవ్వాలి. వీడు ఏం చేయనియండి, క్షమాపణ ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ కాకాగాడు చెప్పాడు కాబట్టి వీడు చేస్తున్నాడు, అంతే. వీడికేం తెలీదు. కాకాగాడు అంటే ఆత్మ అనమాట. సో అప్పుడు ఆమె ఏం చేసిందంటే, రోజు ధ్యానంలో కూర్చొని క్షమాపణ అడుగుతుండేది. ఇతన్ని టార్చర్ చేస్తుండేవాడు. ఎంత కష్టం. అంతకుముందు బాధ కలిగేది ఆమెకి, ఇప్పుడు బాధ కలగట్లా. నువ్వు కనీసం ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతాను, ఆ రోజు నిన్ను నేను రోడ్డు మీద తోలేశాను అంటే ఈమె తన భర్తను పెళ్లి చేసుకొని ఆ మొదటి భార్యని గెంటేసింది అనమాట. అప్పుడు క్రమంగా పరిస్థితులు మారిపోయినాయి. ఆమెను చక్కగా చూసుకుంటున్నాడు. ఆమె జీవితం ఈరోజు అద్భుతంగా ఉంది. కొన్ని వందల కేసులు ఉన్నాయి నా దగ్గర ఫ్రెండ్స్. ఇక మూడోది ఆర్థికంకి వెళ్దాం. ఆర్థిక సమస్యలకి అంటే శుభ్రంగా కూర్చొని డబ్బులు లేకుండా, మాకు డబ్బులు లేవండి, అది కాదు ఆర్థిక సమస్య. మీ డబ్బులు ఎక్కడ ఇరుక్కుపోతాయి. బాకీ తీరుద్దామన్నా, ఆ సైట్ అమ్ముదామన్నా, ఆ కొండానికి వచ్చేవాడికి యాక్సిడెంట్ అయిపోద్ది, లేదా ఇంకోటి ఏదో జరుగుద్ది. మీరు ఒక చోట ఇరుక్కొని ఉంటారు. దానికి కూడా రూట్ కాజ్ ఉంటుంది. ఆ రూట్ కాజ్ తెలుసుకోవాలి ఇదే ప్రాసెస్లో. ఒక అతను అలాగే చూస్తే అతనికి ఏం కనిపించిందంటే, తను ఒకానొక లైఫ్లో ఒక వడ్డీ వ్యాపారస్తుడు అందరిని పీడిస్తూ కనిపించాడు. అప్పుడు ధ్యానంలో కూర్చొని వాళ్ళ క్షమాపణ చెప్పుకున్నాడు. కర్మ బాల చూడండి, ఇది చాలా డిఫరెంట్ కేసు. కర్మ బాగపోతే అతను నాకు ఫోన్ చేశాడు, సార్ నాకు కల్లో కనపడ్డారు సార్, వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాను సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు, బాగా లాస్ అయిపోయి ఇరుక్కుపోయి ఏడుస్తున్నాడు. అయితే గతం పక్కన పెట్టు, ప్రజెంట్ నీ జీవితంలో ఏమైనా ప్రాబ్లం ఎవరికైనా బాధ పెట్టావో చెక్ చేసుకున్నా. సార్ నా వల్ల రూపాయి తిన్నాడే కానీ నష్టపోయినాడు ఎవరు లేడు సార్ అన్నాడు. ఇది మనం చెప్పే రెండో పెద్ద అబద్ధం. మీకు ఇలా జరుగుతుందంటే ఆల్రెడీ అది నువ్వు అయి ఉన్నావు. మీరు ఇలా ఉన్నారంటే అది అయి ఉన్నారు, అంతే. దానికి స్టేట్మెంట్ లేదు. పగల రాత్రా చెప్పండి, ఏమైనా టెస్ట్ చేయాలా? పగలనడానికి ఏమైనా టెస్ట్ చేయాలా? థర్మామీటర్లు పెట్టాలా? ఏం అక్కర్లా, పగలండి. ఇదిగో కనిపిస్తుంది లైటింగ్. అలాగే మనకు ఒక పెయిన్ ఉందంటే కర్మ ఉందని అర్థం, దానికి టెస్టింగ్ ఏం అక్కర్లా. అయితే అది ఏంటో తెలుసుకొని డిజాల్వ్ చేసుకోవచ్చు. తెలుసుకోకపోతే డిజాల్వ్ చేయలేరు మీరు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ధ్యానంలో కూర్చొని నా వల్ల బాధపడ్డ జంతువులకి, నా వల్ల బాధపడ్డ మనుషులకి, నా వల్ల బాధపడ్డ క్షేమలకి నేను క్షమాపణ చెప్తున్నాను అని మనం ఒక థాట్ రిలీజ్ చేస్తాం. ఇది బెటరే, నేను కాదన్నాను. కానీ రూట్ కాజ్ తెలుసుకోకుండా మీరు ఎవరికి చెప్తారు? కోర్టు ముందు నుంచొని నా మీద ఉన్న కేసులన్నీ తీసేయండి జడ్జి గారు అంటే ఎవడు తెస్తాడు? అసలు కేసు ఎవడు పెట్టాడు, ఎందుకు పెట్టాడు, దాని నెంబర్ ఎంత, ఏ దశలో ఉందో అన్నీ చూడాలి. ఓకే, సరే. ఇతను ఏం చేశాడు, నేను చెప్పాను, నువ్వు ఒక పని చేయి, నువ్వు ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన నుంచి ఉన్న కస్టమర్లు అందరికీ ఒకసారి ఫోన్ చేసి బాగున్నారా, నా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా అని అడుగు అన్నాను. అంతే. లేదు సార్ మీకు తెలియదు సార్, అందరు నా వల్ల లాభపడ్డాలే సార్ అన్నాడు. మరి నువ్వు అడగరా బాబు అన్న. అలాగే ఒక 50 నెంబర్లు 60 నెంబర్లు కస్టమర్స్ ఉంటారు కదా, ఒక్కొక్కడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే దాదాపు అందరూ బాగుందన్నారు సార్, ఒక్క 4 మాత్రం నువ్వు ఇంకా బతికున్నావేరా, చచ్చిపోలేదా అని తిట్టారు సార్ అన్నాడు. ఆ 4 వీడి వల్ల చాలా పెయిన్ అనిపించారు. ఆ డాక్యుమెంటేషన్ ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఇరుక్కుపోయారు. ఎందుకంటే వీడికి తెలియదు కదా, వాడు వదిలించుకున్నాడు, వచ్చేసాడు. అప్పుడు వెనక్కి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయ నువ్వు అన్నాను. అలాగే వెళ్ళి వాళ్ళకి సరిచేశాడు. వాళ్ళకి నేను ఆ రోజు చూసుకోలేదు, ఏదో పొరపాటైందని చెప్పాడు. మొత్తం మీద వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. అది సాల్వ్ అయిన నెలల్లో 1.5 కోటి ల్యాండ్ ప్రాపర్టీ ఇతనికి కలిసి వచ్చింది. కొన్ని వందల కేసులు ఉన్నాయి నా దగ్గర మై డియర్ ఫ్రెండ్స్. కర్మని డిజాల్వ్ చేయడం ఎంత సులువు అంటే,
మనల్ని మనం డిజాల్వ్ చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు దానికి. మనల్ని మనం వెనకేసుకు రాకుండా మనల్ని మనం అంగీకరించుకొని మార్చుకోగలిగితే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకని కర్మ సిద్ధాంతాన్ని ఎందుకంటే ఏ పాత్రను తీయండి, ఎంత పెద్ద మహనీయుని తీయండి, ఎంత పెద్ద వీరాది వీరుడు సాధకుడైనా తీయండి, ఖచ్చితంగా కర్మ వల్ల పెయిన్ అనిపించిన సంఘటన ఉంటుంది. ఇది నవీన యుగం. మీరు అనొచ్చు ఏమండి మరి అప్పుడైతే యమధర్మరాజు కాలంలో లేకపోతే వాళ్ళకి తెలీదా, వాళ్ళు ఎందుకు డిజాల్వ్ చేసుకోలేదు అని మీరు అడగచ్చు. అప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందేంటి? టెక్నాలజీ మారిందా లేదా? అప్పట్లో ఈ టెక్నాలజీ ఎలాగైతే లేదో, అప్పట్లో ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా టెక్నాలజీలో ఎలా అయితే పెనుమార్పు వచ్చి మనం ముందుకు వచ్చామో, అలాగే ఆధ్యాత్మికంలో కూడా పెనుమార్పు వచ్చి ఈరోజు కర్మని డిజాల్వ్ చేసుకోవటం చిటికలో పని అయిపోయింది. అప్పుడు తెలీదు ఉన్నది, కానీ ఆ ఫలాలు అంతగా అభివృద్ధి చెందలేదు. అప్పుడు సెల్ ఫోన్ లేదు కదా. కరెక్ట్గా 50 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం మనం ఫోన్ ఇలా తిప్పేవాళ్ళం, ట్రిర్ 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 అని. నెంబర్ తప్పితే మళ్ళీ తిప్పాలి. ఇప్పుడు హే గూగుల్ అంటే వెళ్ళిపోద్ది. అప్పుడు ఎందుకు వాడలేదు ఈ ఫోన్? అప్పుడు లేదు, కనిపెట్టారు. ఎలాగైతే ఆధ్యాత్మిక ప్రాపంచిక శాస్త్రవేత్తలు కొత్త కనిపెట్టి ప్రజలను సుఖంగా ఉండేలా చేస్తారో, అలాగే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కూడా మనం సుఖంగా ఉండడానికి వాళ్ళు ఎంతో సాధన చేసి ఇంకా 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 సులువైన కనిపెట్టి ఇదిగో మాలాంటి వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తారు. అందుకు మాకు కూడా చెప్పట్లో. సో ఫ్రెండ్స్, ఈరోజు నుంచి ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 40 రోజులు ఇది చేయాలి. నేను ఏ ప్రాబ్లం ఉందో ఫస్ట్ పెద్దది ఏదో అది పట్టుకోండి. పెద్దది మీ లైఫ్లో ఏదో పెద్ద సమస్య ఉంటుంది కదా, శారీరకమా, ఆర్థికమా, కుటుంబమా, పిల్లలు లేకపోవటమా, పెళ్లి కాకపోవటమా, లేకపోతే ఇంకా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది మీకు. మీరు సాల్వ్ చేసుకోగలిగిన, డిజాల్వ్ చేసుకోగలిగిన, అనుభవించగలిగినవి మాత్రం ఎంజాయ్ చేయండి. అనుభవించలేనివి ఇంకా మా వల్ల కాదు, దీనిని మూలంలోకి వెళ్ళి నేను రిలీజ్ చేసుకోవాలి అనుకునేవాళ్ళు పెద్దది ఏదైతే ఉందో భరించలేము అనుకున్న దాన్ని మీరు దాన్ని ఈ అస్త్రం ఉపయోగించండి. మరొకసారి విధానం చెప్తున్నాను. పడుకునే ముందు ధ్యానం చేయండి. మధ్యరాత్రిలో మెలకు రావాలనుకోని పడుకోండి. మెలకు వస్తుంది, లేచి కూర్చోండి. 10 నిమిషాలు ధ్యానం చేయండి. ప్రశ్న అడగండి. మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి. హాయిగా నిద్రపోండి. ఇంకా మీరు అలారం పెట్టకుండా నిద్రపోవాలి. ఎందుకంటే కరెక్ట్గా మీకు విజన్ వచ్చే సమయంలో ఈ దరిద్రం ఇక్కడ జోబులోనే ఉంటుంది, ఇది మోగుద్ది, అంతా పోద్ది. అందుకని సెల్ ఫోన్లో అలారాలు తీసేసి అవాంతరం లేకుండా యోగ నిద్రలో గడపండి. ఒకవేళ నిద్ర రాలేదనుకోండి, అలా ధ్యానంలోనే కూర్చోండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు రావచ్చు, లేదా ఆ నిద్రలో కూడా రావచ్చు. నేను ఇంకా సులువు ఇప్పుడు వచ్చింది ఈ టెక్నాలజీ, ఇంతకుముందు లేదు. ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది ప్రపంచం. ఒక సంవత్సరంలో చాలా మారిపోయింది. ఈ టైంలో కర్మలను డిజాల్వ్ చేసుకోవడం చాలా సులువు. జస్ట్ పశ్చాత్తాపం చెప్పండి చాలు. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం.